అలాగే 34వ డివిజన్లోకి గడువు గంగాధర్ గారిని అలాగే ఆకుల లలిత గారిని తెలుసు. మన కాలనీ యొక్క సమస్యలు అన్ని కూడా ఆయన గారు ఉద్దేశించి గడువు అన్న మనకు ఇక్కడ మనము ప్లేస్ ఇచ్చినాము కానీ మనకు ఇప్పుడు ఇక్కడ సరైన పట్టాలు లేవు. పట్టాలు మన ఇలా చేతులకు ఎవరికి రాలేదు. ఆ పట్టాలు వస్తే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మెయిన్ ప్రాబ్లం ఇది ఒక్కటే ఉన్నది, పట్టాలది ప్రాబ్లం. పట్టాలది సాల్వ్ చేస్తే ఆనందం ఎవరు ఉన్నది. ఆ ఇల్లు ఇది అట్లా మొత్తం జోపులు పట్టిలో మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇచ్చింది కానీ పక్కా రాలేదు అన్న. కొన్ని ఇల్లు ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఒక దగ్గర ఒక 400 పైన ఉంటాయి, 400 అబోవ్ ఉంటాయి అన్న, 400 అబోవ్ ఇది ఉంటాయి అన్న. అంతే అదే ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు జీవనన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తుండు. మన సమస్యలు ఇప్పుడు ఏవైతే ప్రమోద్ చెప్పిండో అవన్నీ పోవాలంటే మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి జీవనన్నకు చేతి గుర్తు కోటేసి గెలిపిద్దాం. జీవనన్నను గెలిపిద్దాం. जीवनन्ननु गेलिपिद्दाम। धन्यवादములు। बार आली जनाब टी जीवन रेड्डी साहब आपके बीच में आए हैं। आज यहाँ पर हमारे केशव वेणु साहब की सदारत में आली जनाब गढ़ गंगाधर साहब, रत्नाकर साहब और यहाँ के मुकामी आपके मिर्ची कंपाउंड के कायदीन यहाँ पर आपके सामने इसलिए आए हैं कि जो ये इंतखाबात है, जो ये इलेक्शन है, जो मई की 13 तारीख को जो आप वोट डालने जाएंगे, मेरी माँ और बहनों, मेरे सब यहाँ पर जमा हुए हिंदू मुस्लिम सिख ईसाई मेरी माँ और बहनों, आपसे अदबन गुजारिश करता हूँ कि ये इंतखाबात नरेंद्र मोदी और कांग्रेस के बीच में है। राहुल जी ने हमेशा हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई का नारा लगाते हुए नफरत को छोड़ो और मोहब्बत को जोड़ो, मोहब्बत की दुकान खोलने के लिए राहुल गांधी ने कश्मीर से कन्याकुमारी से कश्मीर का दौरा किया। मेरी माँ और बहनों, रेवंत रेड्डी जी ने हुकूमत में आते ही आप लोगों को सबसे पहले बस का सफर फ्री किया। बस फ्री हुई, 500 रुपए में गैस सिलेंडर आपके घर में आ रहा है, 200 यूनिट का बिजली का बिल मुफ्त आपको मिल रहा है। मेरी माँ और बहनों, आप लोगों को मकान नहीं है, हमारा प्रमोद अभी कह रहा था कि पट्टे नहीं है। आप जीवन रेड्डी साहब को जिताइए। ये एक ऐसा ईमानदार उम्मीदवार है, इन्होंने जगत्याल से लेके पूरे तेलंगाना आंध्र प्रदेश के वजीर थे। उन्होंने गरीबों की आवाज को बहुत करीब से सुनते हैं। गरीबों के मसाइल हल करने के लिए हमेशा असेंबली में लड़ते रहे। आज अगर आप और हम सब मिलकर अगर इनको कांग्रेस के हाथ के निशान को 13 तारीख को अगर हम बटन दबाएंगे और जीवन रेड्डी साहब जीतेंगे, तो मैं आपसे वादा करता हूं, केशव वेणु साहब, गंगाधर साहब और हमारे रत्नाकर साहब, आपको ललिता मैडम, तमाम लोग हमसे आपसे वादा करते हैं कि जीवन रेड्डी साहब जब जीत जाएंगे तो आपके घर पे, आपके महल्ले में, मिर्ची कंपाउंड में इस तरीके से मीटिंग होगी, आपके मसाइल सुने जाएंगे और जीवन रेड्डी साहब पार्लियामेंट में सेंट्रल मिनिस्टर बनकर जाएंगे। ज्यादा से ज्यादा यहाँ पर बजट ला के आपके गरीबी की दूर करेंगे। मेरी माँ बहनों, आज तमाम यहाँ से बैठे हुए हैं, आप कांग्रेसी है, आप हमेशा कांग्रेस को वोट डालते हैं, इस बार भी कांग्रेस को वोट डालेंगे ना? हाथ उठा के जीवन रेड्डी साहब को आशीर्वाद दीजिए, दुआ दीजिए। 13 तारीख हम सब कांग्रेस సంధ్యాకాల సమయంలో మిర్చి కాంపౌండ్ కు రావడం జరిగింది। ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది రావడం, మనం గతంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇల్లు తెలుసు కదమ్మా, మీ అందరికి పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా। ఇప్పుడు కూడా మన అభ్యర్థి జీవన్ రెడ్డి అన్న గారు గెలిపించండి భారీ మెజార్టీతోని। ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తప్పకుండా మనం నెరవేరుస్తాము। ఎందుకంటే మన యువనేత మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇప్పుడు మనం గెలిపించుకుంటేనే ప్రధానమంత్రి అవుతారు। సోనియా గాంధీ గారికి బహుమానం ఇచ్చినట్టు అవుతుంది। ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ, మన బీదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది। ఈరోజు 6 గ్యారంటీ స్కీములు కూడా సోనియమ్మ, మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మరియు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అందరూ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। తప్పకుండా మన అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు వస్తుందా వస్తలేదా? ఉచిత బస్సు కరెంటు, ఉచిత కరెంటు, మరియు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి। జీవన్ రెడ్డి అన్న
అమ్మలకు అక్కలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలోనే కదా 50 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తూ 6 మార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఘనత ఉన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు మన నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాడు కనుక దయచేసి కాంగ్రెస్ పార్టీ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదిస్తూ అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని మేము అందరినీ కోరుతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు నాయకుడే కాకుండా సీనియర్ న్యాయవాది, వకీల్ సాబ్, అడ్వకేట్ కూడా ఉన్నాడు కనుక ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గత 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ పట్టాలు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీలో ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీద వస్తలేవు, ట్యాక్సెస్ అనేసి మాకింత ముందే తెలియవచ్చారు. కనుక దయచేసి గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ మన పట్టాలు కానివ్వండి, మన కష్టాలు కానివ్వండి పట్టించుకోకుండా సమావేశాలకు మీటింగ్లకు అన్ని పిలుచుకొని వృధా చేసి వదిలిపెట్టేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గారు ధర్మపురి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మేము జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు కానివ్వండి, మేము కానివ్వండి ఎన్నో మార్లు విజిట్ చేశాం. వచ్చిన తద్వారా కష్టాలు సుఖాలు తెలుసుకొని కొన్ని తీర్చాం, కొన్ని తీర్చలేకపోయాం. కానీ ఈరోజు మీకున్న కష్టాల్ని మాకు కొందరు దృష్టికి తీసుకురావడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిచిన తద్వారా ఈరోజు ప్రస్తుతానికి మనం అధికారంలో ఉన్నాం. మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తద్వారా బీద బడుగు పేద ప్రజలకు అన్ని సమస్యలు తీర్చామని ఆ రోజు ఏదైతే సమావేశంలో చెప్పామో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుంది. మనకు దురదృష్టవశాత్తు ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఎలక్షన్లు రావడం జరిగింది. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ అడ్డొచ్చి మనం ప్రస్తుతం పనులు చేయలేకపోతున్నాం. ఏ చిన్న చిత్క పనులున్నా ఆ సమస్యలు తీర్చుదామన్నా ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంది. అదేవిధంగా కొందరు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఇక్కడ కూడా పనులు చేస్తలేరని చెప్తున్నారు. అది అవాస్తవం తల్లి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనం ఏం సమస్యలు తీర్చలేం. కనుక ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీ పట్టాల సమస్య కానివ్వండి, ఇంకా ఇక్కడ ఏ చిన్న సమస్యలు ఉన్నా కానివ్వండి, ఆ సమస్యలని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. కొన్ని సాలిన తర్వాత కూడా మీకు బిల్లు వస్తే మున్సిపాలిటీలో మీరు తప్పకుండా కంప్లైంట్ చేయండి. అమ్మ తల్లి వింటున్నావా? మీరు చెప్పకముందే నేను చెప్తున్నా, మీకు కొంతమందికి రానోళ్ళు ఎవరైతే ఉన్నారో 2 యూనిట్లు కాలిన తర్వాత మీకు కనుక బిల్లు వస్తే దాన్ని మున్సిపాలిటీలో కంప్లైంట్ చేయండి. తప్పకుండా మేము అవన్నీ క్లియర్ చేయిస్తాం. మీకు తెల్ల కార్డు ఉండి కూడా కరెంట్ ఆఫీస్ నుంచి బిల్లు వస్తే కట్టాల్సిన అవసరం లేనే లేదు. మీకు అటువంటి సమస్య ఎదురైతే అమ్మ ఇల్లు తల్లి నువ్వు ప్రతిదానికి జవాబు చేస్తా ఉన్నావు. దయచేసి 2 నెలలు అయింది కదా, కాబట్టి ఇబ్బందులు ఉంటాయి, వాటన్నింటి మేము తప్పకుండా తొలగిస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు 2 చేతులతో నమస్కరిస్తున్నాం. పెట్టిన తర్వాత కొందరు రాలేదు, కొందరికి వచ్చింది అని అంటే అందరికీ వస్తుంది. కానీ పరిస్థితులు కరెంట్ ఆఫీస్ వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటా వాటన్నిటి ఒకటి తర్వాత ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఒకవేళ మిస్టేక్లో మీకు రావచ్చు. కానీ తెల్లకాడు ఉండి 200 యూనిట్ కాల్సాం, మన దగ్గర 200 యూనిట్లు మాత్రమే కాల్సాం. అటువంటి అయినప్పుడు తప్పకుండా చేస్తాం. నా పేరు గుర్తుపెట్టుకో, గడుగు గంగాధర్. నేనేం లేను, ఈయన దుబ్బల్నే ఉంటా. ఇక్కడ కేశవ్ ఉన్నాడు. ఎవరికైనా అటువంటి ఇబ్బందులు వచ్చి మాకు తీసుకురండి తల్లి. నేను తప్పకుండా మీ 200 యూనిట్లు కరెంటు బిల్లు కూడా కట్టడానికి మీ ఇంటి నుంచి కట్టిపిస్తే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది. ఎందుకంటే మనం మాట ఇచ్చాం కనుక అధికారులతో మాట్లాడి తప్పకుండా తొలగిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మీకు 500 సిలిండర్ వస్తూ ఉంది. అటువంటి కూడా ఇబ్బంది ఉంటే 500 సిలిండర్ అంటే గతంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం 1300 రూపాయలకి ఇస్తే ఇప్పుడు 500లకు మనకి ఇస్తున్నాం. మీకు 500 సిలిండర్లు రాకపోతే దయచేసి అది కూడా చెప్పండి. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీది 500 కూడా వచ్చే ప్రయత్నం తప్పకుండా చేసి
మీకు వైట్ కార్డు ఉంటే తప్పకుండా 500కే సిలిండర్ ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు బాధపడకండి. ఒకవేళ మీకు సిలిండర్ వస్తలేదు అనుకుందాం, ఈరోజు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. తద్వారా మీకు ఎవరెవరికి రాలేదో మీ పేర్లు తీసుకొని సంబంధిత పౌరసరఫరా శాఖ వాళ్ళ అధికారులతో మాట్లాడి పలు ఉద్యోగాలు రావు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు నీళ్లు, నియామకాలు, నిధులు అని ఎన్నో కల్లిబల్లి మాటలు చెప్పి ఆ రోజు ఇందిరమ్మ పేర్ల మీద ఇల్లు కడితే అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డ వస్తే ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి మేము సుమారు ఈ నిజామాబాద్ లో 1600 ఇల్లు కట్టినాం. ఇల్లు కట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో మనము ఆ కట్టిన ఇళ్ళని కూడా మన బీద ప్రజలకు ఇవ్వకుండా ఇప్పటికి అతనే పడి ఉన్నాయి. వాటికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి నిధులు అంటే ఎంక్వైరీ కమిటీ వేసి ఆ కమిటీ క్లియరెన్స్ ఇస్తే ఇళ్ళని శాంక్షన్ చేస్తామని చెప్పారు. కానీ తల్లి అమ్మలారా అక్కలారా మేము అబద్ధం చెప్పట్లే. నాగారంలో పోయి చూడండి, ఈ రోజు అతనే పడుతున్నాయి, అవి ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ని మన కాలేజ్ గిరిరాజ్ కాలేజ్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ పక్కన మొదలు పెట్టి అవి అట్లనే ఉంచారు, కానీ అవి పూర్తిగా చేయలేదు. ఎందుకు చేయలేరు అని అంటే అవి ముహూర్తం చేసిన తర్వాత అనుకోకుండా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పక్కన భూములు కొంటే ఆ ఇళ్ళని కనుక మేము ఇస్తే మా భూముల ధరలు పడిపోతాయి. ఇక్కడ మధ్యతరగతి బీద పేద ప్రజలంతా వస్తే ఇక్కడంతా వీకర్ సెక్షన్ కింద స్లమ్ వస్తే మా భూములకు రేటు రావు అనే భావనతో అది కట్టకుండా ఉంచారు. మేము అబద్ధం అనుకుంటే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి చూడండి, మేము తప్పు చెప్తే మా కాలర్ పట్టుకుంటే తీసుకునే సందర్భంగా మీకు మనం వేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ప్లాట్లు ఇచ్చిన పాపన పోలేదు. ఒక సెంటు జాగీలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరంపూర్ హిల్స్ లో ఇచ్చాం, పేటర్ కాలంలో ఇచ్చాం, డ్రైవర్ కాలంలో ఇచ్చాం, గతంలో అంతకుముందు సంజయ్ కాలంలో ఇచ్చాం, అంబేద్కర్ నగర్ కాలంలో ఇచ్చాం, గౌతమ్ నగర్ ఇచ్చాం. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చిన ప్లాట్లు ఇచ్చినప్పుడు ఇన్నేసి కూడా ఈ సందర్భాన్ని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా చెప్పడం ఏమంటే మీకు జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ పేరు మీద పట్టా ఉండి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ डाउट है आप लोग बुजुर्गों से आप पूछो ये हिंदुस्तान में अगर बीजेपी इस्तेफाक से अगर हुकूमत में आए तो अपना मुसलमान माइनॉरिटी के लिए बहुत मुसीबत है. इसीलिए मेहरबानी कर अपने रिश्तेदारों को, अपने घर के बाजू वालों को, अपने घर वालों को मैं 13 को वोट डालने के निकलने के लिए कोशिश करना. इंशाल्लाह आप लोगों का ये हुकूमत आने के बाद अपना माइनॉरिटी माँ बहनों के लिए మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు కేశవ్ వేణ్ గారు, సోదరి మాజీ శాసనమండలి సభ్యురాలైన ఆకుల లలిత గారు, ఇంతవరకు మీతో ప్రసంగించిన సోదరుడు గడు గంగాధర్ గారు, మిత్రుడు రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, ముఖ్యంగా మన మిర్చి కాంపౌండ్ చెందినటువంటి మా తల్లులు, ఆడబిడ్డలు, మా యువమిత్రులు, మా రాజస్థానీ సహోదరులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఇప్పుడు తల్లి ఎన్నికలంటే ఏదైతుందో మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలమ్మా. ఎన్నికలప్పుడు అందరూ వచ్చి ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ మంచి పార్టీ వాళ్ళతో పని అయితే చెప్పడం సహజం తల్లి. ఒకసారి మనం ఓట్ అనేది వేస్తే 5 సంవత్సరాల వరకు ఏదైతుందో మన భవితవ్యాన్ని ఆ ఓటు నిర్దేశిస్తుందమ్మా. ముఖ్యంగా ప్రాంతం అంతా నిరుపేద వర్గాలు. మిర్చి కాంపౌండ్ అంటే నిరుపేద వర్గాలకు ఏదైతుందో వారికి నివాసిత గృహాలు లేక ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మిత్రుడు శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా మీకందరికి ఇళ్ల స్థలాలు కల్పించిన తల్లి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో దానికి కావాల్సిన యాజమాన్య హక్కులు కలిగించి మీ కొత్త ఇండ్లు మంజూరే కానీ కావాల్సిన సదుపాయాలు కల్పింప చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒకటే మీ దృష్టి పట్టుకొస్తున్న 10 సంవత్సరాలు గడిచిన తల్లి 2 పర్యాయాలు మీరు టీఆర్ఎస్ కోటేషన్. మీరు అంటే మనం కాదు, గెలిచొచ్చారు.
కారు గుర్తు గెలిచింది, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందమ్మా. ఈ 10 సంవత్సరాల కాలంలో మన మిర్చి కాంపౌండ్ కాదమ్మా, నిజామాబాద్ ఈ పట్టణానికి సంబంధించి నిరుపేద వర్గాలు మరి ఉదయం నేను అభయాస్తం కాలనీ పోయినమ్మా. పాపం అక్కడ అభయాస్తం కాలనీలో ఇట్లాగే మనలాగే నిరుపేద వర్గాలు అందరు రేకులు వేసుకొని నివాసితం ఉంటున్నారు. మరి వారికి ఏదైతే ఇళ్ల స్థలాలు పట్టాలు కల్పించి ఇల్లు మంజూరు చేయడం బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ గత ప్రభుత్వం ఏదైతుందో మంజూరు చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తల్లి ఆనాడు ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రి ఉండగా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి పెద్ద మనుషులు. ఇవాళ కొత్త పిల్లలకి తెలియదమ్మా అని చెప్పండి. నేను ఎక్కడెక్కడైతే ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ అమ్మా చెప్పంటున్నా, ఏ ఊరు కానీ వాడ కానీ కులం లేదు మతం లేదు, ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ ముందుకు వచ్చింది. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మన ఎమ్మెల్యే ఎన్నికలు ఏదైతుందో మన అభ్యర్థి ఎమ్మెల్యే గెలవలేకపోయినాం అమ్మా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు గెలిచిండ్రమ్మా. నేను అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది తల్లి. మీకు పట్టాలు ఇవ్వాలని ఇవ్వటం సాధ్యం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే సాధ్యం తల్లి. మీకు పట్టాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీతో సాధ్యం తల్లి అని చెప్పండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడే కానీ తల్లి, తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడైనా నిరుపేద వర్గాలకు ఇళ్ల స్థలాలు కల్పిస్తున్నాడు. మిత్రుడు అరవింద్ గారు వచ్చి ఏదైతుందో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నామా. మరి మన కష్టమైన తెలియదు ఆ తల్లి. మనకి ఇళ్ళకు పట్టాలు లేవు, ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలి, ఇల్లు మంజూరు ఇప్పించాలి సంగతి తెలుసా తెలియదు తల్లి. ఎందుకు ఇప్పించలేకపోయినా అడుగుతున్నాయి. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఆయన మనకు గుర్తుకొచ్చి పట్ల నిరుపేదల పక్షపాతి, గరీబులకు అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో ఎక్కడో పిల్లు కట్టి తల్లి చెప్పండి. ఈ సంవత్సరం నిజామాబాద్ పట్టణంలో 3500 ఇండ్లు మీకు రేపు ఏదైతుందో 2 నెలలలో ముగ్గు పోసి మీకు దసరానికి ఏదైతుందో ఇళ్ళకి ఏదైతుందో స్లాబ్ వేయించే బాధ్యత నాది తల్లి, నాది అని చెప్పండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చుడు, ఇల్లు మంజూరు ఇచ్చుడు, మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యము, విద్యుత్ సౌకర్యం, మీ ఉపాధి ఇవన్నీ కల్పింప చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అంటున్నాయి. ఊరికి ఏదో వచ్చి చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆరంభంకి ఏదైతుందో పేద ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ. ఆడబిడ్డల పట్ల గౌరవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఆడబిడ్డలకు ఆత్మస్థైర్యం కల్పింప చేయబడే విధంగా మీరు తల్లిగారింటికి పోండి, బజారుకు పోండి, దేవుని దగ్గరికి పోండి, మీరు ఎక్కడి వేరే బస్ కిరాయి లేకుండా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిజమమ్మా తల్లి. నేను అడగదలుచుకున్న భారతీయ జనతా పార్టీ మిత్రులకి అంటాడు, నువ్వు మొత్తం దేశంలో 20 రాష్ట్రాల నీ ప్రభుత్వం ఉన్నది. 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడైతే అధికారం ఉన్నదో నువ్వు ఎక్కడైనా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే నాకు ఓటు. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వాళ్ళు మాత్రమే ఆడబిడ్డలపై గౌరవంతో, ఆడబిడ్డలకు ఆత్మస్థైర్యం కల్పింప చేయాలనే భావనతోని మీకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మా మిత్రుడు గడు గంగాధర్ గారు ఇప్పుడు మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సరఫరా అని చెప్పండి. నిజమే, కొద్దిమందికి ఏదైతుందో వీళ్ళు రేషన్ కార్డు జోడించక కారణం ఏదైనా రాకపోవచ్చు, కానీ మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి తల్లి, 200 యూనిట్ల కంటే లోపు కరెంటు బిల్లు ఎవరికి వచ్చినా
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే మీరు బిల్లు కట్టవలసిన అవసరం లేదు, ఆ బిల్లు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పని సభాముఖంగా మనం చేసుకొని చెప్పండి. నేను చెప్పడం కాదు తల్లి, ఇలా అరవింద్ గారు ఏదైతుందో మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడైనా గృహ అవసరాల కొరకు ఆడబిడ్డలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందమ్మా. నువ్వెవరిని ఆదరిస్తావు తల్లి? నీ మేలు చేసిన కొరక ఏ మేయర్ని కోసం ఎత్తావు తల్లి? వాళ్ళ అధికారం ఉన్న కాడ ఇక్కడ కూడా చెయ్యడమ్మా. కాంగ్రెస్ పార్టీ చేసే ఆలోచన ఉందని చెప్పంటూ నేను అట్లా సిలిండర్ ముందు కూడా చెప్పంటూ నేను 10 ఏళ్ల కింద 400 రూపాయలు ఉన్నారమ్మా. 10 సంవత్సరాల కింద 400 రూపాయలు ఉన్నాయి. అది క్రమేపీ 1200 చేసిందమ్మా. ఆడబిడ్డలపై భారం పడుతుంది కాబట్టి ఆ పెరిగిన సిలిండర్ బుడ్డి ధర తగ్గించి 500 రూపాయలకి సిలిండర్ బుడ్డి ఇచ్చే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని పెడుతున్నాను. దయచేసి మీకు 4 చెప్పినామా నేను. ఒకటి, ఉచిత రవాణా సౌకర్యం, ప్రయాణం ఎక్కడికైనా పోతే ఆర్టీసీ బస్సులో. 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు. 3, 500 రూపాయలకి సిలిండర్ వంట చెరుకు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా ఉచిత వైద్య సదుపాయం తల్లి. 5, ఎక్కడైనా నిరుపేద వర్గాలు ఇల్లు లేని వారు ఉన్నట్టయితే వాళ్ళు ఏ కులం కానీ మతం కానీ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే మీకేదైతుందో ఇళ్ల పట్టాలు మంజూరు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటుతుంది. నేను ఇన్ని చెబుతుంటే వాడు ఏం చెయ్యనోడు ఏదైతుందో నిన్నటిదాకా నిద్రపోయే 5 ఏళ్ళు ఇవాళ వచ్చిన మళ్ళొకసారి ఒకటి మర్యాద నా తల్లి. దయచేసి గమనించండి అని చెప్పండి. నేను ఈ 5 కార్యక్రమాలే కాదు, ఇంకా భవిష్యత్తులో మీకు సమకూర్చవలసిన అవసరాలు ఏమి ఉన్నప్పటికీ కూడా చెప్పండి. పెన్షన్ తల్లి, పెన్షన్. మా ఆడపిల్లలు కొంతమంది బీడీలు చేస్తారమ్మా. మా मुस्लिम हमारे कवैती बहना जो है बीड़ी बनाते, बाहर काम को नहीं जा सकते. మా ఆడపిల్లలు చేను పని, చెలక పని, ఇంట్లో పని ఓనోళ్ళు ఏం చేస్తారు? ఇంటి పనులు బీడీలు చేస్తారు అంటూ నేను. ఆ బీడీలు చేసే ఆడబిడ్డకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ పాప పెన్షన్ ప్రవేశపెట్టిందమ్మా. మంచి పని. 2014 కంటే ముందే ఏదైతున్నదో ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన వాళ్ళకు మాత్రమే పెన్షన్ అమ్మా. ఇవాళ నేను చెప్తున్నా, నేను బీడీలు చేసే ఆడబిడ్డ ఎవరన్నా కానీ అమ్మా మీకు ఇంతవరకు అమలవుతున్న 2000 రూపాయలకు ఇంకా 2000 జత చేసి జోడించి 4000 పెన్షన్ ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతుందమ్మా. రేపటికెళ్ళి మా ఆడబిడ్డలు పనిలేని వాళ్ళు బీడీల శాఖ ముందరేసుకోండి. ఏం చెప్తున్నామా? పని లేని వాళ్ళు మీరు బీడీల శాఖ ముందరేసుకోండి. మీ ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు చేస్తా, నెలకు 4000 పెన్షన్ ఇప్పిస్తా కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు నేను. ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టున్నా. ఇన్ని చేస్తా అని చెప్పంటే మీరు గుర్తించకుండా ఇవ్వాలి చెప్తున్నా కాదు తల్లి. ఎక్కడికి మేము చేస్తున్న పార్టీని ఎక్కడికి చేస్తున్నాం మా వాళ్ళు చెప్పంటే నేను. ఇలా మా రాజస్థానీ సోదరులు తెలంగాణలో స్థిరపడ్డారు, నిజామాబాద్ పట్టణంలో స్థిరపడ్డారు. మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. ఆమె హిందుస్థాన్ మే కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఈ నిజామాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ లెవెల్ గెలవడంతో స్మార్ట్ సిటీగా గుర్తింపు చేసి మీకందరికి రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్డు తల్లి, సీసీ రోడ్డు
ఇంటింటికి నల్లా ఉచిత నీటి సదుపాయం, ఇంటిని కరెంట్ మీటర్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, పనికి ఉపాధి హామీ, ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ పార్టీ బాధ్యపడుతున్నా. ఆడబిడ్డలు చదువు బాధ్యపడుతున్నా. మీ పిల్లలు చదువుకోవడానికి కొరకు ఏదైతుందో మంచి పాఠశాలలో విద్యాబోధన, మీ పిల్లలు పెళ్లి చేస్తే తల్లి ఎందుకంటే 1,16,000 ఇచ్చిండ్రు. నేను చెప్తున్నా 1,16,000 కాదు తల్లి, 1,16,000 తల్లిదండ్రికి ఏదైతుందో పెళ్లి ఖర్చుల కింద, బాజా భజంత్రులకు, పెళ్లి పందిరులకు, భోజనాలకు అవి ఖర్చు అయితే ఆ పెళ్లి కూతురు నవవధు మెడలో ఏదైతుందో ఇంత పిసరంగా తులవత బంగారం ఉండాలని ఉండద్దామా? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ఎవరు లగ్గం చేసుకున్నా 1,16,000 తోడు తులం బంగారం పెట్టించే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చెప్తున్నారమ్మా. నేను చెప్తున్నా తల్లి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి 4 మాసాలు అయితే డిసెంబర్ 7 తారీఖు మేము మిత్రుడు కేశవ్ వేణు చెప్తున్నా. నేను వేణు డిసెంబర్ 7 తర్వాత ఎవరి పెళ్ళైనా కానీ వాళ్ళ వివరాలు సేకరించు, వాళ్ళు తెల్ల రేషన్ కలిగి ఉన్నట్టయితే ఆ ఆడబిడ్డకు 1,16,000 రూపాయలతో పాటుగా తుల బంగారం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పట్టు నేను. ఈ బాధ్యత కేశవ్ వేణులో పెడుతున్నా నేను. మీరందరూ కూడా ఇది ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు, ప్రమోద్ ఎవరో తెలియదు, నువ్వేనా? ఇక్కడ ఏదైతే పెళ్ళైన వాళ్ళు డిసెంబర్ 7 తారీఖు తర్వాత ఇంటున్నారమ్మా. డిసెంబర్ 7 తారీఖు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు. 7 తర్వాత ఎవరికి ఏ ఆడబిడ్డకి లెక్కమైనా కానీ 1,16,000 తులం బంగారం ఇప్పించే బాధ్యత నాది. ఇయ్య కూడా ప్రభుత్వం పట్టుకో, ఇయ్య కూడా వెళ్తున్నారు. అవునవా? మీరు అంటారు కాదు నువ్వు ఏడుంటావో అని చెప్పాను. నేను ప్రమోదాన్ని కుదరబెడుతున్నా. ఇన్నావో నువ్వు విరోధం తెచ్చి నాకు ఇయ్యో తుల బంగారం ఇప్పించే కదా, నువ్వు వివరాలు తెచ్చి నాకు ఇయ్యు తుల బంగారం ఇచ్చింది కదా నాది అని చెప్పంటున్నా. ఇన్నా తల్లి మరి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలమ్మా? నాకు కుర్చీలు పెట్టద్దు పెట్టద్ద. అవును తల్లి, నన్ను ఇట్లా ఒంటిగా చెప్తే నా మాట వింటడమ్మా? నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడి మనం ఇయ్యాలి బంగారం చెప్పి ఒప్పియద్దా నేను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇదే ఆరవిందని చెప్పంటున్నా. బాబు పెద్ద టీ శ్రీనివాస్ ఎంత మంచోడు ఉండేనమ్మా. ఏమో ఆయన కడుపులో ఎట్లా ముట్టిండో నాకైతే అర్థమవుతుంది. ఎక్కడ సత్యవంతుడు ధర్మరాజు తల్లి ధర్మరాజు అని చెప్పంటున్నాను. ఈయన వచ్చిండే మీకు ఏ ఆపద వచ్చినా నేను నిలబడతా అని చెప్పండి. మా మహేష్ గౌడ్ అని వచ్చి ఇప్పుడు వచ్చింది, మా ఎమ్మెల్సీ శాస్త్రమంత్రి సభ్యుడు. మీ ఊళ్ళో ఉంటిండు, మీ ఊళ్ళో ఉంటాడు తల్లి చెప్పంటు నేను. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బాధ్యత తీసుకోవడం చెప్పంటున్నా. అందరం అన్నదమ్ములా కలిసి ఉన్నామని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఆడబిడ్డలు అందరూ కూడా ఇవాళ మీరు ఆడోళ్ళు అయితే నా చిత్రాన్ని నమ్ముకుంది తల్లి. మరి మొగోళ్ళ సంగతి ఏందమ్మా? వాళ్ళు ఏపియరా? అవునమ్మా చెప్పరు. కొద్దిగా చిన్నగా భూమి పెట్టద్దు, రాగానే అడగాలి. రేపు పొద్దున ఓటే పోతావు కదా, చెయ్యి గుట్టుకు జీవనానికి ఓటేస్తే నీ భూమి పెడతా, లేకుండా లేదు. ఏమమ్మా జీవన మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తా అన్నాడు, ఇళ్ళ మంజూరి ఇస్తా అని చెప్పన్నాడు, మా బీడీలో పెన్షన్ ఇస్తా అని చెప్పన్నాడు, మా కరెంటు బిల్లు మాకు చేపిస్తా అని చెప్పన్నాడు, మా బస్సులో కరెంటు బిల్లు లేక కిరాయి టికెట్ ఎవడబట్టకపోతా అన్నాడు, 500 రూపాయలు సిగరెట్ బుద్ధి ఇస్తా అన్నాడు. పిరాత మన మొగోలికి నాటి అయినంటే మీరే జిమ్మదారు చెప్తుండే. ఎవ్వల మొగోలు వాళ్ళు కట్టుబెట్టుకోండి, అన్నదమ్ములే కానీ కన్న తల్లిదండ్రులే కానీ
అత్తమామలే కానీ దయ్య అందరిని కట్టుబెట్టుండ్రి. ఈ ఎన్నికలు ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ గెలవాలి, నిజామాబాద్ దశ తిరగాలని చెప్పంటున్నా. నేను దయచేసి అందరూ నాకు అండగా నిలవాలని కోరుతూ సెలవు తీసుకోండి. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మంచి గట్టిగా చేతి గుర్తుకే. ఇప్పుడు మహేష్ అన్న మాట్లాడుతున్నారు. వస్తాయి అని చెప్పిండో అవి తూచా తప్పకుండా వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే నేను 40 ఏళ్ళను చూస్తా ఉన్నా. ఆయన మాట ఇస్తే మాట దేవదాటన వ్యక్తి. అరవింద్ లాగా గోవర్ధన్ లాగా మాయ మాటలు చెప్పేది లేదు. కేసీఆర్ లాగా కవిత లాగా అబద్ధ మాటలు చెప్పేది లేదు. డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? ఇక్కడున్న కాలనీలు మన నిజామాబాద్ చుట్టూన్న కాలనీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయే. 10 ఏళ్ళు రాలే. మళ్ళా మొదలైతే ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మీకు ఇండ్లు ఇచ్చడం మొదలవుతుంది, ప్లాట్లు ఇచ్చడం మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన బీదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పిండు, ఎన్ని అబద్ధాలు ఆడిండు. అందుకే కదా ఇంటికి పంపించడం వల్ల ఇలా రేవంత్ రెడ్డి యువకుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా పనులు చేస్తున్నాడు. అధికారం రాగానే ఉచిత బస్సు వచ్చిందా? 200 యూనిట్లు మీకు కొంతమంది రాకుండా ఎన్నికలైనా మీకు కూడా వస్తాయి. 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తూ ఉన్నది, 500లకు సిలిండర్ వస్తున్నది. ఇవన్నీ కూడా మాయమాటలు కావు, ఇలా ఇచ్చి తీరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మనిషి. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఇలా వారు చెప్పిన మాటలన్నీ ఏవైతే మీకు ఇస్తానో అవన్నీ కూడా పూర్తిగా సఫలమయ్యేటట్టు చూసుకుంటామని మా బాధ్యతగా చెప్తూ, మీకు చాలా కాలుతున్న విషయాలన్నీ వారు చెప్పినారు. మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మే 13 జరిగే ఎన్నికల్లో ఒక్కటే గుర్తు, చేతి గుర్తు. మాయ మాటలు నమ్మొద్దు. పువ్వుడు వస్తాడు, కళ్ళబొలి మాటలు, కులము మతము చెప్తాడు. 5 ఏళ్ళు ఎటువంటి అరవింద్ ఏం చేసిండు? 5 ఏళ్ళు మిర్చి కాంపౌండ్కి ఎన్నిసార్లు వచ్చిండు? మిర్చి కాంపౌండ్కి ఏం చేసిండు? మరి ఇలా ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు? గోవర్ధన్కు మనకేం సంబంధం? ఆయనతో? పెద్ద ఆయన ఉన్నాడు, మాటదే నిలబడే వ్యక్తి ఉన్నాడు. ఒక మాట అంటే మాట ఇచ్చుకునే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి జీవన్ రెడ్డి గారిని గెలిపిద్దాం, చేతి గుర్తుకు ఓటేద్దామని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.